హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పర్లేదక్క. ఇప్పుడు కొంచెం ఎండలు తగ్గాయి గదా! బాగానే ఉన్నాంలే అని అంటున్నారు గదా! చాలు చాలు. మీరందరూ బాగుండటమే నాకు కూడా కావాల్సింది. సరే గాని ఈరోజు వ్లాగ్ ఏంటంటే మొన్న శ్రీరామనవమికి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను గదా! మా ఊర్లో తిరునాళ్ళు ఎలా జరిగింది ఏంటి అనేది మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఆ రోజు నైట్ అయితే మేము టెంపుల్‌కి వెళ్దామని ఈ శారీ అయితే వేసేసుకుంటున్నాను. అమ్మ! తెగ మోసం, కుట్ర. మీరు చూపించిన శారీ ఏంటి? వేసుకున్న శారీ ఏంటి అని అంటున్నారా? అయ్యో! ఏం చేద్దామండి. నేను ఆ శారీయే కట్టుకుందామని చూశాను. కానీ ఎంత ట్రై చేసినా ఆ శారీకి ప్రిల్స్ అయితే రాలేదు. అంతేకాకుండా ఆ శారీ కట్టుకున్నప్పుడు ఆ శారీ మొత్తం ఎత్తుకున్నట్టుంది. ఇంకా నేనైతే బుట్టలాగున్నాననమాట. ఆ శారీ నాకు అస్సలు సూట్ కాలేదు. శారీ చూడటానికి బానే ఉంది గానీ కట్టుకుంటే నాకెందుకో అంత కంఫర్ట్‌గా అనిపించలేదు. అందుకని చెప్పేసి అదైతే పక్కన పడేసి ఈ శారీ అయితే వేసుకున్నాను. ఇది నాకు చాలా కంఫర్ట్‌గా, చాలా సాఫ్ట్‌గా ఉంది. అందుకని చెప్పేసి ఈ శారీ అయితే కట్టేసుకున్నాను. ఇంకా నేను వేసుకున్న ఈ కాసుల పేరు ఉంది కదా! ఇదొచ్చేసి గోల్డ్ కాదండి. దీన్ని నేను మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైనల్‌గా నేనైతే ఇలా రెడీ అయిపోయినాను. ఇంకొక విషయం గమనించారా? నేను ముక్కుకి ఒత్తుడు ముక్కు పుడక పెట్టుకున్నాను. ఎందుకు అనంటే ఇంతకుముందు నాకు నార్మల్‌గా ముక్కు పుడక ఉండింది. అది పోయేసరికి నేను ఇంక పెట్టుకోకుండా అలానే వదిలేసాను. ఇంకా మా అమ్మ అయితే చూసినప్పుడల్లా అడుగుతుందని చెప్పేసి ఒత్తుడు ముక్కు పుడక అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి మా అమ్మ, మా పెద్దమ్మ, మా అత్తయ్య వాళ్ళందరూ ఇంకా రెడీ అవ్వలేదు. అయినా కూడా నేను వీడియోలో పిలిస్తే అలానే వచ్చేసారు. వీళ్ళు ఇప్పుడే రెడీ అవ్వరు. దేవుడి ఊరేగింపు అప్పుడు దేవుడికి నైవేద్యం ఇస్తారు కదా! అప్పుడైతే రెడీ అవుతారు. ఇంకా నేనైతే వీడియో తీసుకుందామని చెప్పి ముందుడే రెడీ అయిపోయినాను. మేమందరం ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఆడ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందుకని చెప్పి చూడటానికైతే వెళ్తున్నాము. టెంపుల్‌కి వెళ్ళే ఎంట్రన్స్‌లో ఇలా అయితే లైటింగ్ చేశారు. చూసారు కదా ఎంత చక్కగా ఉందో సీతారాముడు, లక్ష్మణుడు. ఇంకా ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇందాక చూపించింది సైడ్‌కి ఉంటది. ఇది మటుకు ఎదురుగా ఉంటది. ఇక్కడ మేమందరం అయితే ఇంకా వెనక మా పెద్దమ్మోళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మా అన్నయ్య కొడుకు, మా అమ్మ, మా అత్తయ్య అందరూ ఉన్నారన్నమాట. వెళ్ళే దారిలో మా చెల్లెలు కూడా వచ్చింది. ఇంకా తనను కూడా తీసుకొని వెళ్ళాము. చూసారు కదా! ఆ వస్తున్న అమ్మాయి మా చెల్లేను. మేము ఎక్కడికి వెళ్ళినా గానీ టెంపుల్‌కి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా అందరం ఆల్మోస్ట్ కలిసే పోతాము. మా ఇల్లులన్నీ కూడా దగ్గరగానే ఉంటాయన్నమాట. మేము ఒకరికొకరు పిలుచుకొని అలా అయితే వెళ్తాం అన్నమాట. ఇక్కడ చూసారు కదా! మెయిన్ రోడ్‌లో లైటింగ్ ఎంత బాగా వేసున్నారో. మనకి ఏదైనా పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, తిరునాళ్ళైనా మనకు మెయిన్ అట్రాక్షన్ లైటింగే కదా! మాకు ఒక్కరోజే చేస్తారు. ఒక్కరోజు చేసినా బానే చేస్తారు. మాది కొంచెం చిన్న విలేజ్ కాబట్టి ఏదో మాకున్నంతలోనే మా తిరునాళ్ళని చక్కగా జరుపుకుంటాం అన్నమాట. ఫైనల్లీ ఆ టెంపుల్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ నన్ను ఎవరు వీడియో తీయటం లేదు గానీ నేను మటుకు అందరిని తీసుకుంటూ పోతున్నాను. మాకైతే ఈ తిరునాళ్ళకి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏమి లేదు కానీ చిన్నది కోలాటం అయితే పెట్టించారు. ఈ కోలాటం అయితే వీళ్ళు చాలా బాగేశారు. ఇంకా పిల్లల్ని అయితే ఏడిపించడానికి ఈ ఐస్ క్రీమ్ బండోళ్ళు ఎక్కడ తిరణాలైతే అక్కడ ప్రత్యక్షం అయిపోతారు. ఈ కోలాటం వేసేవాళ్ళు పాపము నైట్ 9 నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 8-8:30 వరకు వేస్తూనే ఉంటారు. ఇక్కడ టెంపుల్ దగ్గర వేస్తారా మళ్ళీ దేవుణ్ణి ఊరేగించేటప్పుడు దేవుడి చుట్టూ అయితే వేస్తూనే ఉంటారు. మాకు దేవుణ్ణి దించేసరికి మార్నింగ్ 8-8:30 అలా అయిపోతుందన్నమాట. మనకు ఇక్కడి నుంచి అక్కడ దాకా నడవాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటిది వీళ్ళు ఈ నైట్ అంతా ఎలా చేస్తారో ఏంటో నాకైతే అసలు ఏం అర్థం కాదు. ఇంకా అంతా బాగానే ఉంది కానీ ఈ కోలాటం వేసేవాళ్ళు డ్రెస్ కోడ్ పెట్టుకుంటే బాగుండేదే. అదొక్కటే కొంచెం మైనస్ అనిపించింది. కోలాటం అయితే చాలా బాగేశారు కానీ డ్రెస్ కోడ్ ఉంటే ఇంకొంచెం బాగుండేదే. వీళ్ళు అందరిలానే కలిసిపోయారన్నమాట. అసలు మా వాళ్ళు ఏం చేశారో చూడండి. ఇంటి దగ్గర నుంచి అందరం అయితే కలిసిపోయినామా, ఆడికి పోయిన తర్వాత కోలాటం సరిగ్గా కనిపించలేదని ఎవరి పాటికి వాళ్ళు ఎలా పడితే అలా వెళ్ళిపోయినారు. ఇంకా ఇంటికి వచ్చే టయానికి మా వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పి వెతుక్కోవడమే సరిపోయిందన్నమాట. కోలాటం వేసేవాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. అదేనండి వాటర్ తాగడానికి వెళ్తే ఇక్కడ ఎవరో ముగ్గురు పిల్లోళ్ళు వీళ్ళు కూడా మంచిగా డాన్సులు వేసి అందరిని కొద్దిగా ఎంటర్టైన్ చేశారు. కొంచెం సేపు టెంపుల్ దగ్గర ఉన్న తర్వాత ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే దేవుడు ఊరేగింపుకి వస్తాడు కదా! ఈ లోపు మళ్ళీ వాకిలు ఊడ్చి కల్యాపు చల్లి ముగ్గులైతే పెట్టుకోవాలి. ఇంకా అంతేకాకుండా దేవుడికి ప్రసాదం కూడా చేసుకోవాలి కదా! అందుకని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. తీరా అంతా బాగానే ఉంది కానీ తీరా దేవుడు ఊరేగింపుకి వచ్చేసరికి పవర్ కట్ అయితే అయిపోయింది. చూసారు కదా మా వెనక మొత్తం చీకటిగా ఉంది. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇంతసేపు కరెంట్ ఉంది కానీ తీరా దేవుడు ఊరేగింపుకి వచ్చేసరికి కరెంట్ అయితే కట్ అయిందన్నమాట. వీధి లైట్లు అయితే వెలుగుతున్నాయి కానీ ఇళ్లలో అయితే కరెంట్ లేదు. ఇంకా చీకట్లోనే దేవుడు వచ్చిన తర్వాత నీళ్ళైతే వారబోసి దేవుడికి ప్రసాదం అయితే ఇచ్చేసాము. ఇక్కడ చూడండి మా అత్తయ్య అందరికీ హారతి ఇచ్చి ప్రసాదం అయితే పెడుతుంది. ఇంకా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మొత్తం చీకటిగా ఉండేసరికి తీబుద్ధి కాలేదు. తిరునాళ ఇప్పటికి సగమే అయింది. ఇంకా అసలైన తిరునాళ రేపైతే ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.